హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. వషియో వషియో ఓమి ఓజీ అలియాస్ ఓజస్ గంభీరా. ఇవి పేర్లా లేకపోతే మంత్రాలా? ఇండియాలో ఓజీ వాతావరణం మొదలైంది. పవర్ స్టార్ అనే పిడుగు రేపు 21 సెప్టెంబర్ మార్నింగ్ ట్రైలర్ రూపంలో పడబోతుంది. ఇప్పటికే హైప్తో కొంతమంది పోయారు. రేపు ఆ ట్రైలర్ అనే పిడుగుతో ఎంతమంది పోతారో మరి. 2 years బ్యాక్ 'నెత్తురుకు మరిగిన హంగ్రీ చీత' అనే సాంగ్తో గూస్ బంప్స్ తెప్పించారు. తర్వాత ఇప్పుడు వచ్చిన టీజరు, గ్లిమ్సు 'హ్యాపీ బర్త్డే ఓజీ', 'గన్స్ అండ్ రోసెస్', 'వాషియో వాషియో' ఇప్పటివరకు ఇచ్చిన కంటెంట్ సరిపోతుంది హౌస్ఫుల్ అవ్వటానికి. ఎందుకంటే ఇవి ఇచ్చిన హైప్ ఆ రేంజ్లో ఉంది. ఆ నెత్తురు తినే చిరుతపులి ఇచ్చిన గూస్ బంప్స్ కాస్త ఇప్పుడు వచ్చిన 'వాషియో వాషియో'కి గూస్ బంప్స్ డబుల్ త్రిబుల్ అయిపోయాయి. హైప్తో హార్ట్ అటాక్ వచ్చిపోయేలా ఉన్నారు. సోషల్ మీడియా అంతా ఓజీ ఫీవర్తో షేక్ అయిపోతుంది. చాలామంది యూట్యూబర్స్ ఓజీ పైన చాలా వీడియోస్ చేశారు. బట్ నేను మాత్రం షాక్ కొట్టిన కాకిలా ఉన్నా. ఓజీ షాక్ కొట్టింది. ఆ షాక్కి దేని గురించి మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ కొద్ది కంటెంట్కే పిడుగులు పడుతుంటే ఇంకా 25 సెప్టెంబర్ ఆ రోజు ఫుల్ మూవీ రిలీజ్ అయిపోతుంది. ఆ రోజు ఈ ఓజీ వాతావరణంకి పిడుగులు మాత్రమే కాదు, వరదలు, సునామీ కూడా రావచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరులోనే పవర్ ఉంది. ఈ ఓజీలో కూడా పవర్ ఉంది. ఈ పవరు ఆ పవరు కలిసి సూపర్ పవర్ అయిపోద్ది. ఈ సూపర్ పవర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈగర్లీ వెయిటింగ్ నేను. ఇంతకుముందు కళ్యాణ్ గారి సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. బట్ ఈ ఓజీ ఎందుకో నాకు నచ్చేలా ఉంది. వైబ్స్ అలా ఉన్నాయి. పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ మళ్ళీ వస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంది నాకు. పంజాలో ఆ జఫా కామెడీ పక్కన పెడితే మిగిలిన గ్యాంగ్స్టర్ మళ్ళీ ఇందులో కనిపించబోతున్నాడనే ఒక హైప్ ఉంది నాకు. ఈ హైప్లో మూవీ కొంచెం బాగుంది అనే నిప్పు రవ్వ అంటుకున్నా కూడా ఈ ఓజీ బాంబు పేలే పేలుడికి బాలీవుడ్ కాదు, హాలీవుడ్ కూడా షేక్ అవుతుంది. టాలీవుడ్ మాత్రం చరిత్ర తిరగరాస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ, స్టైల్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ఓజీ అండ్ ఓమి ఇద్దరు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. ఇకపోతే ఒక మనిషి గురించి మాట్లాడదాం. ఆ మనిషి పేరు తమన్. ఆయన్ని ఇప్పుడు నందమూరి తమన్ అంటున్నారు. బట్ ఈ ఓజీ రిలీజ్ తర్వాత ఓచకోత తమన్ అనే పేరు కూడా రావచ్చు ఆయనకి. ఆయన్ని ముద్దుగా బండోడు అంటారు. ఈ బండోడు కొట్టిన మ్యూజిక్ ఎలా ఉందంటే బాదుడే బాదుడు. మామూలు బాదుడు కాదు, జాలి, దయ, కరుణ ఇలాంటివి ఏవీ లేకుండా కొట్టాడు. నిజంగా ఆ మ్యూజిక్ అండ్ ఆ సౌండ్ చాలా కొత్తగా ఉంది. తమన్ ముందు సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఒక లెక్క. ఈ ఓజీ తమన్కి 2 ఓజీ ప్రో మ్యాక్స్ అయిపోద్ది. ఇప్పటికే చాలామంది మొబైల్స్ రింగ్ టోన్ కూడా పెట్టేశారు. ఆఫ్టర్ రిలీజ్ అందరి మొబైల్స్లో ఈ ఓజీ మారు మోగుతుంది. మ్యూజిక్ వైజ్ బ్లాక్ బాస్టర్ ఆల్రెడీ అయిపోయింది ఇది. ఇకపోతే ఈ ఓజీకి జీఓడి అయిన క్రియేటర్ సుజిత్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్. డైహార్డ్ ఫ్యాన్ అన్నారు, బట్ ఫ్యాన్స్ని హైప్తో చంపేసేలా ఉన్నాడు. సుజిత్ని చూస్తుంటే వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు అనిపిస్తుంది. ఏ చిన్నది వదిలినా పోస్టర్ నుండి ఇప్పుడొచ్చే ట్రైలర్ వరకు క్వాలిటీ విషయంలో కానీ, మ్యూజిక్, సౌండ్, కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ హైప్ని పెంచేశాయి. ఇన్నిసార్లు హైపు హైపు అంటున్నా కదా. సో మీరు ఒకవేళ వీడియో చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ కూడా చేయండి. ఈ చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయండి. ఇకపోతే సుజిత్ విషయానికి వస్తే రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్లోనే క్రియేటివిటీ క్యాక్ అనిపించింది. పవన్ కళ్యాణ్ షాడోలో డబుల్ బ్యారెల్ గన్ ఉంటది. ఆ పోస్టర్ చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి. సుజిత్ చేసిన సాహో చాలా మందికి నచ్చలేదు, బట్ నాకైతే నచ్చింది. స్టైలిష్ మేకింగ్ మాత్రమే కాదు, స్టోరీలో డెప్త్, డ్రామా ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే హీరో లుక్స్, బిల్డప్లు మాత్రమే కాకుండా స్టోరీలో మ్యాటర్ కూడా ఉండేలా చూసుకుంటాడు. ఆ టీజర్లో చూపించిన పోలీస్ స్టేషన్లో సీన్లో ఓజీ అరుపులు చూస్తుంటే థియేటర్ దద్దరిల్లిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. లోకేష్ యూనివర్స్ లాగా మన సుజిత్ కూడా యూనివర్స్ క్రియేట్ చేసి సాహోని ఓజీలో కలిపితే ఇంకా మాటలుండవు. ఇది జరగదు, బట్ ఒకవేళ జరిగితే ఆ థాట్కే నరాలు తెగిపోతాయి. నేనైతే ఓజీ, ఓమి, మ్యూజిక్ తమన్, డైరెక్షన్ సుజిత్ వీళ్ళపైన నమ్మకంతో సినిమాకి వెళ్తా.
అలాగే డివివి ఎంటర్టైన్మెంట్ క్వాలిటీలో అస్సలు తగ్గేదేలే అనేలా తీశారు. ఇంతకుముందు త్రిబులర్లో కూడా ప్రూవ్ చేశారు. టెక్నికల్ వర్క్ అయితే చాలా బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇప్పటి వరకు వదిలిన ఎవ్రీథింగ్ పోస్టర్ టు మొన్నొచ్చిన సాంగ్ వరకు అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇందులో స్టార్స్ విషయానికి వస్తే ఓజీ పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఓమి ఇమ్రాన్ హష్మి స్టైలిష్ విలన్ గా చాలా బాగున్నారు. హీరోయిన్ ప్రియాంక మోహన్, అలాగే అర్జున్ దాస్ ఉన్నారు. శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ క్యాస్టింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. చూద్దాం వీళ్ళ సంగతి. రేపు 25th సెప్టెంబర్ 2025 మూవీ చూసి రివ్యూ కూడా ఇస్తాను. సో ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ హైప్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ కూడా చేయండి. ఇది ఓజీ హైప్ వీడియో కాబట్టి సో హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దే కాల్ హిమ్ ఓజీ బట్ హైప్ కాలింగ్ మీ టు వాచ్ ఓజీ.